నమస్తే అమ్మా. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకమ్మా? ఆయన చాలా సంక్షేమాలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన వస్తారని అనుకుంటున్నాను. చాలా అమ్మఒడి, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, తర్వాత ఏంటి చేయూత పథకం అన్నీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదనే వస్తాడని అనుకుంటున్నామండి. ఓకే. నవరత్నాలు ఏవైతే ప్రకటించారో అన్నీ ఇచ్చారమ్మా? అన్నీ ఇచ్చారండి. ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగింది అనుకుంటున్నారు ఆయన? మంచి జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ రోడ్లు అవి వేయించలేదని అంటున్నారు కదమ్మా టీడీపీ వాళ్ళు? వేయించారా? ఓకే. సచివాలయ వ్యవస్థ ఎలా ఉందమ్మా? సచివాలయంలో కూడా అందరూ బాగానే పనిచేస్తున్నారండి. సచివాలయాలు రాకముందు ఈ పనులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? చేయించుకోవాలంటే మాకూరపాలెం వెళ్ళేవాళ్ళం, కానీ ఎన్నో తిరిగి వచ్చేది, లేకపోతే రాకపోయేది. ఓకే. ఇప్పుడైతే అన్నీ బాగానే జరుగుతున్నాయి. అటు హౌసింగ్ పరంగా కానీ, పెన్షన్ల పరంగా కానీ, ఏదైనా సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి చేయలేదండి. జగన్ గారు అయితే అన్నీ బాగానే చేశారు. మళ్ళీ అతనే వస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలో స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉన్నదమ్మా? అంతా బాగానే ఉంది. మేము పేపర్ చూస్తున్నామండి, జనం చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ అతనే వస్తారని మేము అనుకుంటున్నామండి. మరి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ కలిసి వస్తున్నారు, ఇటేమో జగన్ గారు వస్తున్నారు, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే ఒకలే సిద్ధం, పులిబెట్టి ఎప్పుడు కూడా ముందుకే వస్తుంది కాబట్టి అతనే వస్తారని అనుకుంటున్నాను. ఓకే. మరి ఇతను ఓడించడానికి అంతమంది జట్టు కట్టడానికి కారణం ఏంటి? ఇతని మీద కక్షలో ఉండడం వల్ల అందరూ అలాగే ఇదవుతారు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వచ్చినా సరే గెలిచేస్తారని అనుకుంటున్నాను. మరి అటు చంద్రబాబు నాయుడు గారు కూడా సభలు పెడుతున్నారు, మరి జనాలు ఆయనకి ఈయనకి? అతను ఎన్ని సభలు పెట్టినా సరే ఇతను ఏమీ చేయలేరండి. అయితే మీరంతా సిద్ధమా, సంసిద్ధమా? మేమంతా సిద్ధమేనండి. ఓకే, థ్యాంక్ యూ.